పొద్దున్న లేసి ఏం టిఫిన్ లేదని గాబరా పడకుండా అప్పటికప్పుడు అందరూ మెచ్చేలా క్రిస్పీ అయిన టేస్టీగా రవ్వ దోశలు వేసేయండి, చాలా బాగుంటాయి. 1 కప్పు బొంబాయి రవ్వని, కప్పు బియ్యం పిండిని, పావు కప్పు మైదా పిండిని, పావు కప్పు పెరుగుని, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలని, అలాగే పచ్చిమిర్చిని, అల్లం ముక్కలని, కొత్తిమీరని, కరివేపాకుని, జీలకర్రని, ఉప్పును వేసుకొని 3 గ్లాసుల వాటర్ వేసి ఇక్కడ చూపించిన విధంగా ఇలా లూజ్గా ఉండేలాగా చూసుకోండి బ్యాటర్. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనియన్తో ప్యాన్ అంతా ఆయిల్ని అప్లై చేసి ఇక్కడ చూపించిన విధంగా రవ్వ దోశని వేసుకోండి. వేసుకొని చుట్టూ 1 స్పూన్ ఆయిల్ని, మధ్యలో 1 స్పూన్ ఆయిల్ని వేసుకొని కాల్చుకోండి. కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఇలా ఎర్రగా అయిన తర్వాత మనము ప్లేట్లోకి పెట్టుకొని సర్వ్ చేసుకొని తినేయడమే. చాలా బాగున్నాయి, క్రిస్పీగా చాలా చక్కగా వచ్చాయి. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి అందరికీ చేసి పెట్టండి. మిమ్మల్ని మెచ్చుకోకుండా అస్సలు ఉండలేరు. వీడియో అయిపోయిందని స్వైప్ చేయకుండా ఒక లైక్ కొట్టండి.